హాయ్ అండి, నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్నూలు నుండి మా అక్క వాళ్ళు అయితే పార్సిల్ పంపించారన్నమాట. సో ఓపెన్ చేసి చూసేద్దాం ఏమేమి పంపించారు ఏంటి అనేది. నాకు కూడా ఫుల్ గా కోల్డ్ వచ్చేసింది. ఇంట్లో ఒకరికి వస్తే అందరికి స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్క వాళ్ళు పార్సిల్ బస్ కి అయితే వేస్తారన్నమాట. ఇది KPHP దాకా అయితే వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళి మా ఆయన అయితే తీసుకొచ్చారు. పార్సిల్ వచ్చిన తర్వాత మా హస్బెండ్ కి కాల్ చేశారు. తను హోమ్ డెలివరీ ఉంది కదా, ఎంత తీసుకుంటారని అడిగితే 400 అన్నారంట. పార్సిల్ వేసినందుకు అంత కాలేదు, హోమ్ డెలివరీకి మళ్ళీ ఇంత పెట్టాలని చెప్పేసి ఇంకా మా ఆయన ఇల్లు అయితే తీసుకొచ్చారు. శారీని నా సీమంతం అప్పుడు మొత్త పెట్టింది. అత్త నాకు నచ్చింది, నన్నే తీసుకోమని చెప్పింది అన్నమాట. ఇంక నేనే తీసుకున్నాను. శారీస్ కి నేను వెళ్ళి షాపింగ్ అయితే ఎప్పుడు చేయలేదు. నాకు ఏది కావాలన్నా అక్క వాళ్ళే తీసుకొని పంపిస్తారు. యాక్చువల్ గా ఈ శారీ కూడా అక్కే తీసుకుంది. నాకు నచ్చింది అనేసరికి ఇంక నాకు పంపించింది. పిల్లకి కూడా చాలా బాగా నచ్చింది. ఇంక నేను అడిగానని కాదనకుండా నాకైతే ఇచ్చింది. అక్క వేరే శారీ కొనుక్కుంది. అసలు ఫ్యాబ్రిక్ మాత్రం శారీది ఎంత బాగుందో, చాలా సాఫ్ట్ గా అనిపించింది. పిల్లల్ని ఎత్తుకొని క్యారీ చేయడానికి కానీ చాలా కంఫర్టబుల్ గా అనిపించింది శారీ కట్టుకున్నప్పుడు. నాకు ఈ పొట్టు చీరలు అవి కట్టుకోవడం రాదు. నేను శారీ కట్టాలంటే కంపల్సరీ ముందు రోజు ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ అయితే గనక అప్పటికప్పుడైనా కట్టేసుకోవచ్చు. పొట్టు చీరలు ఏంటంటే ఐరన్ చేయాలి కంపల్సరీ, లేకపోతే కుచ్చులు రావు. నేను ఎప్పుడు శారీ కట్టుకుందాం అనుకున్నా, మా ఆయన అనే డైలాగు, నువ్వు చీర కట్టేలోపు అక్కడ ఫంక్షన్లు కూడా అయిపోతాయి, డ్రెస్ వేసుకొని రా ఇంక జాలే కానీ అంటాడు. నేను అలా తీసి బయట పెట్టుకుంటానే లేదా ఇంక ఈ డైలాగ్ లేస్తాడు, ఇంక ఆడ పడేస్తుంది. పెళ్ళి 8 సంవత్సరాలు అవుతున్నా నాకు ఇంతవరకు ఇంకా చీర కట్టుకోవడమే రాదు. ఇంక ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే చీర కట్టడం ఒకటే తక్కువ. ఇద్దరు పిల్లల్ని రెడీ చేసుకుని నేను రెడీ అయ్యి వెళ్ళేలోపు అక్కడ ఫంక్షన్ కూడా అయిపోద్ది. ఇంకా అక్క వాళ్ళు వరలక్ష్మి వ్రతాన్ని పూలు తీసుకుంటే నాకు కూడా తీసుకుని అయితే పంపించారు. ఇవి కవర్ లో నుంచి తీసేసి విడిగా వేసుంటే బాగుండేవి. కొంచెం కాళ్ళు నలిగినట్టుగా అనిపించినాయి కవర్ లో అంతే ఉంచేసరికి. ఇంక ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అన్నమాట. అక్క తీసుకొని ఉంది. ఇంక నాకు కూడా ఒక 5 డజన్లు అయితే పంపించింది. నాకు ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతానికి అక్క వాళ్ళే తీసుకొని పంపిస్తారు ప్రతి ఒక్కటి కూడా. రెడ్ గ్రీన్ 2 కలర్స్ ఉన్నాయంట. ఇంక ఇవి అయితే పంపించింది. బాగున్నాయి బ్యాంగిల్స్, కలర్ కాంబినేషన్. వరలక్ష్మి వ్రతానికి తాంబూలం ఇచ్చేటప్పుడు మాక్సిమం అందరూ గ్రీన్ రెడ్ ప్రిఫర్ చేస్తారు. ఈ శారీని అయితే అమ్మవారి దగ్గర పెడదామని రెడ్ కలర్ లో అయితే తీసుకున్నాను. ఈ శారీ కూడా అక్కడే తీసుకొని పంపించింది. అక్క వాళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేస్తారన్నమాట. ఇంక నేను కలర్స్ అయితే చూస్ చేసుకుంటా. ఫస్ట్ పొట్టు చీరలో చూసాలే గానీ ఎందుకులే అన్ని పొట్టు చీరలు అని చెప్పేసి ఇంక ఇట్లా డోలా సిల్క్ లో అయితే తీసుకున్నాను. ఈ శారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. మనకి కుచ్చులు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇలాంటి శారీస్ అయితే. ముందు పొట్టు చీరలో చూసాలే గానీ నాకు అంతగా అనిపించలేదు కలర్స్ అవి. అందుకని చెప్పేసి ఇది బొమ్మ కట్టుందన్నమాట. ఈ కలర్ బాగుందని అక్క చూపించింది. ఇంకా నాకు కూడా ఇలాంటి కలర్స్ లేవు కదా అని చెప్పేసి ఇంక ఈ కలర్ అయితే తీసుకున్నా. ఈ శారీ ప్రైస్ అయితే 3250 రూపాయలు ఎంత ఉంది. ఆఫర్ లో అయితే మనకు 2600కి వచ్చింది. ఆషాఢంలో తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇచ్చారు, కట్ చేయలేదు అక్క అయితే. అమ్మవారికి పెట్టేది కదా, కట్ చేసి పెట్టకూడదు అని చెప్పేసి ఇంకా మామూలుగా కట్ చేయకుండా ఇలానే పంపించింది. నాకు ఏది కావాలన్నా కూడా మా అక్క వాళ్ళే తీసుకొని పంపిస్తారు కాదనకుండా. పిల్లలకు కూడా సేమ్ కలర్ లోనే పొట్లంగాలు తీసుకోమన్నా ఇద్దరికి, వాళ్ళకి కూడా తీసుకున్నారు. అవైతే పంపించలేదు. నీవి బర్త్డే అప్పటికి స్టిచ్చింగ్ చేసి పంపిస్తానంది ఇద్దరికి. చాలా బాగుంది కదా శారీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మా పెద్దక్క కూడా చీరలు అలాగే బ్లౌజెస్ అయితే తీసుకొచ్చింది. అంటే శ్రావణ మాసంలో ఎక్కువ మంది తీసుకుంటారు కదా అని చెప్పేసి అక్క దగ్గర నుంచి ఒక శారీ తీసుకొని మా చిన్న అక్క వాళ్ళ ఇంటికి అయితే పంపించాను. అంటే అక్క వాళ్ళ ఇంట్లో అమ్మవారిని పెడతారన్నమాట. అక్క వాళ్ళ అత్తయ్యకి అమ్మవారు అయితే ఒంట్లోకి వస్తారన్నమాట. మనం ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుద్ది. అత్త దగ్గరికి చెప్పించుకోవడానికి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అత్త చెప్పింది మాత్రం చెప్పినట్టు జరిగిద్ది కంపల్సరీ. చెప్పించుకొని వెళ్ళిన వాళ్ళు కోరిక నెరవేరితే అమ్మవారికి ఏదో ఒకటి కంపల్సరీ తీసుకొని వస్తారు. గోల్డ్ కానివ్వండి, వాళ్ళకి తోచినంత ఇంకేదో ఒకటి. ఇప్పుడు చాలా తక్కువ పూజలో కూర్చోదు. ఇంకా బాగా ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే ఇంక అప్పుడు కూర్చునిద్ది. ఇప్పుడు హెల్త్ అంతగా బాగోట్లేదు, అందుకని చెప్పేసి పూజలో అయితే కూర్చోవట్లేదు. ఇంక ఇవి చిన్నవి పసుపు కుంకుమ ప్యాకెట్లు తాంబూలంలో పెట్టివ్వడానికి. ఇవి కూడా 15 ప్యాకెట్లు అయితే పంపించింది. అక్క మొత్తం పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చింది అన్నమాట. ఇంకా దాంట్లో సగం నాకైతే పంపించింది. పెద్దది కూడా ఒక పసుపు కుంకుమ ప్యాకెట్ పంపించింది. 2 పసుపు కొమ్ములు కూడా అయితే వేసింది. ఇంక ఇవి వచ్చేసి పిల్లలకి ఫ్రాక్స్ కుట్టి పంపించింది అన్నమాట. క్లాత్లు ఎప్పుడో తీసుకొని పెట్టింది, అవి ఇప్పుడు కుట్టి పంపించింది. ఇదైతే నివి పాపకి కాటన్ వి. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. పిల్లలకి గుచ్చుకోకుండా చాలా కంఫర్ట్ గా ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ క్లాత్ అయితే తీసుకుంది. సింపుల్ గా ఇంక ఇలా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసింది. మా అక్క స్టిచ్ చేసి పంపించేది కాబట్టి సరిపోయిందిలే గానీ బయట కుట్టించేది అయితే వేలు పెట్టాల్సి వచ్చేది వీటికి. నేను ఇప్పుడు దాకా నివీకి అయితే బయట ఒక్క ఫ్రాక్ కూడా కుట్టించలేదు. కావాలే ఫ్యాబ్రిక్ అవన్నీ తీసుకొని ఇంక నాకు స్టిచ్ చేసి అయితే పంపిస్తారు. నేను ఇంతవరకు బ్లౌజెస్ కూడా బయట కుట్టించలేదు, మా అక్కే గుట్టి పంపించింది. నివీకి పర్పుల్ కలర్ లో ఒక్క ఫ్రాక్ కూడా లేదు. ఈసారి క్లాత్ అయితే తీసుకుంది. మరి స్లీవ్లెస్ లాగా అనిపించకుండా జస్ట్ హ్యాండ్ దగ్గర కుర్చీలాగా అయితే పెట్టేసింది. అలాగే హిప్ దగ్గర కూడా. ఈ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది. ఇంకా క్లాత్లు ఉన్నాయంటలే గానీ కానీ కుట్టడానికి టైం లేదు అక్కకి. బయట వాళ్ళే కూడా తీసుకునేదిగా, ముందు వాళ్ళే కుట్టాలి. మా అక్క కుట్టడానికి ఖాళీ లేదన్నా ఇచ్చిపోతూనే ఉంటారు. ఇంకేం చేసిద్ది పాప. ఇంక ఈ ఫ్రాక్స్ అన్ని అయితే చిట్తల్లి కోసం కుట్టింది.
ఇవైతే అక్క చెల్లెళ్ళకి ఇద్దరికి సేమే కుట్టింది. కాటన్ ఇవి కదా, చిట్టి తల్లికి వేసినా గుచ్చుకోకుండా మంచిగా ఉంటాయి. ఈ క్లాత్ కూడా చాలా బాగుంది. అన్ని కూడా సింపుల్ గా గుట్టి పంపించింది. ఆ పిల్లకి హెవీగా ఏం లేకుండా మంచిగా. దానికి ఎంత కావాలి, ఒక జాకెట్ ముక్క అయితే ఆ పిల్ల ఫ్రాక్ వచ్చేసిద్ది. టైలరింగ్ చేసే వాళ్ళ ఇంట్లో ఏదో క్లాత్ మిగులుతూనే ఉంటది. మరీ పెద్ద పెద్ద క్లాత్లు అయితే మిగలవు కానీ ఇలాంటి బొడ్డ క్లాత్లే చాలానే మిగులుతాయి. ఇంకా అన్ని చిట్టి తల్లి కుట్టి పంపించేసింది. ఈ ఫ్రాక్ అయితే ఇంకా చాలా బాగుంది. నారాయణపేట అంటారు కదా, సో ఆ క్లాత్ అన్నమాట. ఈ టైప్ లో క్లాత్ తీసుకొని ముగ్గురు కుట్టించుకుందాం అనుకుంటే అది అట్నే పోతుంది. ఈసారన్నా తీసుకోవాలి. హిప్ దగ్గర ఫ్లవర్ పెట్టేసి కొంచెం డిఫరెంట్ మోడల్ లో కుట్టింది. చాలా బాగుంది ఇది. ఇది కూడా నివి కుట్టిన ఫ్రాక్ లో మిగిలిన క్లాతే. ఈ బుడ్డదానికి కూడా కుట్టేసింది. ఇద్దరికి అక్క చెల్లెలకి సేమ్ అన్నమాట. నివి గురించి తెలుసు కాబట్టి ఇద్దరికి సేమ్ కలర్ లో అయితే తీసుకుంది అక్క. ఆ పిల్ల ఎప్పటి నుండో ఇద్దరం ఒకటే వేసుకోవాలి మేము తీసుకోని గోల్ చేస్తుంది. ఇంకందుకని సేమ్ క్లాత్ అయితే పట్టుకొచ్చింది. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ వేస్తుంటే నాకు ఈ క్లాత్ లో ఎందుకు తీసుకోలేదని గోల్ చేస్తుంది పక్కన. చెల్లికైతే కుట్టింది, నాకైతే కుట్టలేదు పెద్దమ్మ అని. నీకు ఆల్రెడీ కుట్టి పంపించింది కదా, ఇంకేం కుట్టాలి చెప్పు. అయిగో కుట్టి పంపించింది కదా. ఈ నీ క్లాత్ లేవు నాన్న, వేరే వాళ్ళే మిగిలిన అని ఇట్లా కుట్టి పంపించింది పెద్దమ్మ. సరే సేమ్ క్లాత్లు నేను తీసుకోమని చెబుతాలే, ఓకేనా. మా పిల్ల ఏడుపు స్టార్ట్ చేసేసింది. ఈ పిల్లతో ఇదే గోలబ్బా. చిన్నదానికి ఏది కొన్నా పెద్ద పాప తీసుకోవాలి, లేదంటే రచ్చ చేసి పెట్టిద్ది. మొత్తం బుడ్డదానికి 6 ఫ్రాక్లు అయితే కుట్టి పంపించింది. నివి కూడా ఉన్నాయిలే గానీ ఇంకా అవన్నీ ఆ పిల్ల బర్త్డే అప్పుడే కుట్టి పంపిస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు వీడియో స్టార్టింగ్ లో శారీ చూపించాను కదా, సో దాని మీద అన్నమాట. దీనికి కూడా రన్నింగ్ బ్లౌజే వచ్చింది. ఈ బ్లౌజ్ కూడా అక్కే కుట్టి పంపించింది అన్నమాట. రాసి బుట్ట చేతులు అయితే పెట్టింది. ఈ మోడల్ అసలు లేదని చెప్పేసి ఈ టైప్ లో అయితే పెట్టింది. అక్క మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ ఇవి కూడా వేయించిద్ది. నా వీడియోస్ కర్నూలులో ఉన్న వాళ్ళు చూస్తున్నట్లయితే అక్క వాళ్ళైతే వెంకటరమణ కాలనీలో ఉంటారు. మీరు కూడా బ్లౌజెస్, కిడ్స్ వేర్, అలాగే డ్రెస్సెస్ ఇవన్నీ స్టిచ్ చేయించుకోవాలంటే ఒకసారి అక్కనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని నాకు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది కూడా కంప్యూటర్ వర్క్ వేయించి అక్కే స్టిచ్ చేసింది అన్నమాట. ఇది కూడా అక్కే స్టిచ్ చేసింది, బోట్ నెక్ ది. అక్క కోసమే కుట్టుకుంది, బట్ నాకు పంపించింది ఆ పిల్ల. ప్రెజెంట్ నేను ఫీడింగ్ ఇచ్చేది కదా పాపకి. ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు యూజ్ అవ్వదు, జస్ట్ ఏదైనా ఫంక్షన్ కి అలా కట్టుకొని ఇప్పేయడమే. మళ్ళీ జర్నీల టైంలో అలా కుదరదు అన్నమాట. ఇది వచ్చేసి ఆ బ్లౌజ్ మీద శారీ అన్నమాట. మొత్తం శారీ ప్లేనే వచ్చింది, కింద బోర్డర్ దగ్గర డిజైన్ వచ్చింది. థ్రెడ్ వర్కే ఇచ్చేసారు మొత్తం కింద. శారీ మాత్రం చాలా బాగుంది. శారీ మొత్తం ప్లేన్ వచ్చి ఇలా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటది. సో ఇంక ఇవన్నమాట పిల్లల కోసం నా కోసం కుట్టి పంపించినవి అయితే. ఇది కూడా అక్క వాళ్ళ ఇంట్లో వాడట్లేదు అన్నమాట, అందుకని చెప్పేసి నాకు పంపించింది. మా కిచెన్ లో అయితే సెల్ఫ్లు ఎక్కువ లేవు, 2 ఉన్నాయి అంతే. ఇంక మళ్ళీ స్టవ్ ఉన్న దగ్గర ఆ బండ ఒకటి, పైన ఆటక మీద ఇంకేమన్నా పెట్టుకోవాలంటే. చిట్టి తల్లి పాకడం నేర్చేసుకుంది కదా, మొత్తం వచ్చేసి లాగేస్తుంది అన్నమాట. అవి కింద పడగానే మళ్ళీ సౌండ్ కి భయపడి ఏడుస్తుంది. ఇంకెలాగో అక్కలేంటో ఖాళీగా ఉందని చెప్పేసి నా దగ్గరికి అయితే పంపించారు. ఇది ఇంత పెద్దది, కిచెన్ లో కూడా ప్లేస్ లేదు, దీన్ని ఎక్కడ సెట్ చేయాలి మరి. ప్లేట్స్, బౌల్స్ ఇవన్నీ కూడా ఇంక దీంట్లో పెట్టేసుకోవచ్చు. గ్లాసెస్ మొత్తం అక్క వాళ్ళు యూజ్ చేయక ఎన్ని సంవత్సరాలు అవుతుందో. దీన్ని మొత్తం డస్టే. ఇంక ఈ స్టాండ్ మొత్తాన్ని అయితే నీట్ గా క్లీన్ చేయాలి. ఎక్కడ చూసినా డస్టే ఉంది. వేరు వేయడానికి బౌల్స్ అన్ని ఉపతీసి పంపిస్తా అన్నారు, బట్ అవి రాలేదన్నమాట, సిలుం పట్టిపోయినాయి. అందుకని చెప్పేసి ఇంక ఇలా స్టాండే పంపించారు. దీనికి ఏమి అట్టపెట్లు గానీ ఏమీ వేయలేదు. మళ్ళీ అట్టపెట్లు వేస్తే ఎక్కడైనా పడేస్తారని చెప్పేసి ఇరిగిపోద్ది కదా, అందుకని ఏం పెట్టకుండా ఇలా ఒట్టిదే పంపించారు. మనవి వచ్చిందంటే ఇంక దీంట్లో ఆటలాడుతా కూర్చునిద్ది. ఇంక దీన్ని మా ఆయన బిగించేటప్పుడు, దీంట్లో నేను సర్దుకునేటప్పుడు చూడాలి. విరజాజి పూలన్నీ ఒక ప్లేట్ లోకి అయితే పోసేసుకున్నా. అప్పటికే నలిపోయి అని చెప్పాను కదా, మా పిల్ల అయితే ఇంకా నలిపేస్తుంది కట్టుకుంటుంటే. స్టవ్ ఆపడానికి పోయి వచ్చేసరికి పూలన్నీ చూడండి ఎలా చేసి పెట్టిందో. వాటన్నిటి నలికేస్తుంది ఇంకా వద్దని చెప్పేసి. ఇప్పుడు కోపం వస్తుంది చిట్టి తల్లికి, నేను ఎత్తుకోకుండా పూలు కట్టుకుంటున్నా అని. ఆ పిల్ల చేతిలో తీసుకుని ఏదన్నా నోట్లో పెట్టుకుంటుంటే నో అని చెప్పాను అనుకోండి, ఇంక వెంటనే ఏడ్చేసిద్ది. మొహం కళ్ళు చూసేది ఉమ్మని ఏడ్చిద్ది. ఇంకా వద్దన్నానని చెప్పేసి పూలన్నీ కట్టుకున్న తర్వాత ఇంకా పూజ గది అయితే శుభ్రం చేసుకుంటున్నా. దేవుడి పటాల కింద న్యూస్ పేపర్స్ వేయొచ్చా వేయకూడదు అనేది కామెంట్లో అయితే చెప్పండి. నిజంగా నాకైతే తెలియదు. నేను ఎప్పుడు న్యూస్ పేపర్లే వేస్తాను, కాకపోతే కొన్ని వీడియోస్ లో చూసాను అన్నమాట న్యూస్ పేపర్స్ వేయకూడదని చెప్పారు. కానీ కొంతమంది ఏమో వేస్తూనే ఉన్నారు. అసలు వేయొచ్చా లేదా అనేది మీరే చెప్పాలి. ఇంకా మనవి స్కూల్ నుండి వచ్చిన తర్వాత నాకు హెల్ప్ అయితే చేస్తుంది. ఇవాళ మూడు బాగుంది, అన్ని ఆ పిల్ల చేసేస్తుంది. నేను చేస్తా అన్నా కూడా వద్దు నేనే చేస్తా అని చెప్పేసి చేస్తుంది. చెల్లి ప్రశాంతంగా నిద్రపోతుంది, అందుకే అక్క హెల్ప్ చేస్తుంది. ఆ పిల్ల లేచింది, ఆ పిల్లని ఎత్తుకొని ఉంటే ఈ పిల్లకి కుళ్ళు అన్నమాట. ఎప్పుడు చెల్లినే చూసుకుంటా, నన్ను చూసుకోవని.
దీనికేమో బుడ్డదాన్ని ఎత్తుకుని తిప్పాలని కోరిక, ఆ పిల్ల ఏమో దీని సంఖలోకి రాదు. ఈ పిల్ల ఎత్తుకోవడం ఆలస్యం, ఆ పిల్ల ఎగురుతా ఉండిద్ది. ఇది ఎక్కడ హ్యాండిల్ చేసిద్ది ఆ పిల్లని. అప్పటికి సంకనేసుకుని వస్తూనే ఉంటది. ఏడబడిద్ది అని నాకు భయం వేసిద్ది. ఆ పిల్లని కీటే ఉంటా. నివికి మూడు బాగుంటేనేమో నా చెల్లి, నా ముద్దుల చెల్లి అని ముద్దులు పెట్టిద్ది. మూడు బాగాలేకపోతేనేమో నువ్వు వద్దు పో అనిద్ది. నివి పాపది ఏది కాదబ్బా. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికొకరు తోడుగా ఆడుకుంటారు అనుకుంటే ఆడుకోవడమేమో గానీ ముందు కొట్టుకోవడం ఎక్కువ అయింది. ఇంక ఇక్కడ పేపర్లన్నీ అయితే తీసేసాను. ఒక క్లాత్ తీసుకొని ఇక్కడ కింద మొత్తం అయితే తుడిచేస్తున్నా. పెయింటింగ్ వేసేటప్పుడు ఇక్కడ అంతా పడింది అన్నమాట. అది ఎంత రుద్దుతున్నా పోవట్లేదు అసలు. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా కాబట్టి డస్ట్ ఏం లేదు. పూజ గది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి పటాలు తుడిచేసి బొట్లు అయితే పెట్టాను. మనీ వినే పెట్టిందిలేండి. గంధం పెడితే నేను కుంకుమ పెట్టాను. పూజ సామాగ్రి కూడా అవన్నీ క్లీన్ చేసేసుకున్నా. అన్ని అప్పటికప్పుడు అంటే క్లీన్ చేసుకోవడం కష్టం కదా, అందుకని చెప్పేసి ముందు రోజే మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇంక నివి పాప అయితే అక్షింతలు కలుపుతుంది. నేను కలుపుతా ఇవ్వంటే నేనే కలుపుతా అని చెప్పేసి కలుపుతుంది. కొంతమంది అక్షింతలు కలిపేటప్పుడు నువ్వుల నూనె వేస్తారు, లేదంటే కొబ్బరి నూనె కూడా వేసుకుంటారు. నేనైతే కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నా. కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం అయితే కలిపేస్తుంది. సో ఇదన్నమాట వ్లాగ్ అయితే. ఇంతకు అక్కడ స్టిచ్ చేసిన ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ లో చెప్పండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.